జీవితంలో మిస్ అయ్యి సంవత్సరం అవుతుంది. ఈయనకి చాలా ఇష్టమైన మూవీ మిస్సమ్మ. ఆయన ఫస్ట్ మూవీలో హీరోయిన్ లావణ్య త్రిపాఠి క్యారెక్టర్ కూడా మిస్సమ్మ మూవీలో సావిత్రి గారిని ఇన్స్పైరింగ్గా తీసుకొని రాశారంట. ఆ టైంలో మిస్సమ్మ మూవీకి అందాల రాక్షసి అని పేరు పెడదాం అనుకున్నారంట. ఆ పేరుని ఈయన యూజ్ చేసుకున్నారు. అందాల రాక్షసి మూవీ ఒక సాడ్ అండి. ఇప్పుడంటే సాడ్ ఎండింగ్స్ మన టాలీవుడ్లో యాక్సెప్ట్ చేస్తున్నారు, కానీ ఆ టైంలో జనాలు యాక్సెప్ట్ చేయలేకపోయారు. అయినా సరే ఆయన ఆడియన్స్కి నచ్చుతుందా లేదా అని కాకుండా అనుకున్న స్టోరీని మంచి స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అండ్ ఎగ్జిక్యూషన్తో బ్యూటిఫుల్గా తీశారు. సూర్యుడు, భూమి, చంద్రుడు మధ్యలో లవ్ ఉంటే ఎలా ఉంటుంది అనేది ఈ మూవీ మెటాఫోర్. ఇందులో హీరోయిన్ క్యారెక్టర్ కూడా మిథున, ఎర్త్ రెఫరెన్స్. అంటే ఆ క్యారెక్టర్ ప్యూర్ ఇన్నోసెంట్, పెద్ద థాట్ ఏముండదు, ఉన్న దాంట్లోనే మొత్తం లైఫ్ అంతా ఉంటుంది. అప్పటి వరకు వచ్చిన ట్రయాంగిల్ లవ్ స్టోరీస్లో ఈ లవ్ స్టోరీ డిఫరెంట్గా ఉంటుంది. ఈయన ఫస్ట్ మూవీగా క్రైమ్ థ్రిల్లర్ చేద్దాం అనుకున్నారంట. ఎందుకంటే ఆయన క్రైమ్ థ్రిల్లర్ అంటే ఇంట్రెస్ట్. బడ్జెట్ రీజన్స్ వల్ల లవ్ స్టోరీ చేయాల్సి వచ్చింది. ఈయన మూవీలో లవ్ సీన్స్ అన్ని ఫ్రెష్గా ఉంటాయి. కృష్ణగాడి వీర ప్రేమ కథలో హీరో హీరోయిన్ లవ్ చేస్తున్నాడని వాళ్ళిద్దరికీ తప్ప ఎవరికి తెలియకపోవడం.